టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న లెవెల్స్ ఎలా వర్క్ అయినాయి, రేపు ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది, అలాగే రేపు యుఎస్ మార్కెట్తో మన మార్కెట్ ఏమైనా కొంచెం వాలటిలిటీగా ఉండబోతుందా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. మనకి ఫస్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ వేస్తుందండి? ఇక్కడ రెడ్ క్యాండిల్. అది కూడా ఎలా వేస్తుంది? విక్ చూడండి ఎంత విక్ ఫామ్ అయిందో. ఇంత విక్ ఫామ్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మార్కెట్ బీరియస్గా రావడానికి రెడీగా లేదు. వెయిట్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని క్రాస్ చేసి గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయింది. అప్పుడు మనం ఏ విధంగా లెవెల్స్ చూసుకుంటామండి? స్వింగ్ హై టు ప్రీవియస్ లో అనకూడదు, స్వింగ్ లో అనే అనాలి. స్వింగ్ లో ఎప్పుడు మనం చెప్పుకుంటే ఏంటి? సపోర్ట్ జోన్లో మంచిగా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేయవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. 300 పాయింట్స్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి? ఈ క్యాండిల్ బిలో 100 పాయింట్స్ ఉంది, 110 పాయింట్స్ ఉంది. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి స్టాప్ లాస్ అంతే ఉంటుంది. ఓకేనా? అది నెక్స్ట్ ఇది మనకి ఇలా వర్క్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ ట్రేడ్లో మీకు 300 పాయింట్స్, ఇంకేం కావాలి? క్లోజ్ ద సిస్టమ్ అంతే. ఓకే, రేపటి వీడియో చూద్దాం, రేపటి అనాలిసిస్ చూద్దాం. రేపు ఏ విధంగా ఉండబోతుంది, రేపు క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ వరకు వెయిట్ చేయాలి. టార్గెట్కి ఎప్పుడు కూడా మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లేకపోతే మీరు అనుకున్న ప్రాఫిట్కి ఫియర్తో భయం వేసి తీసేస్తే మీకు లాసే కనిపిస్తుంది ఎప్పటికీ. హోల్డింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు. రేపు క్యాండిల్ ఎలా ఓపెన్ అవుతే మనం ఏ విధంగా మార్కెట్ని చూడాలి, ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి. ఇక్కడ కొన్ని రోజుల నుంచి మార్కెట్ మనకి చాలా అస్సలు బాగోలేదు. ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, మళ్ళీ ఈరోజు గ్యాప్ అప్. ఓకేనా? రేపు ఏం జరగబోతుంది అనేది అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి రేపు వేసే క్యాండిల్ ఇది కదా ఓపెనింగ్. ఇక్కడ ఫ్లాట్లో ఇలా ఓపెన్ అవి గ్రీన్ క్యాండిల్ వేస్తే ట్రేడ్ ఎలా చేయాలి, లెవెల్స్ ఎలా తీసుకోవాలి. లేకపోతే ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ వేస్తే ట్రేడ్ ఎలా చేయాలి. ఫ్లాట్లో వేయలేదు, గ్యాప్ డౌన్లో ఇక్కడ ఓపెన్ అవి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఎలా ట్రేడ్ చేయాలి. గ్యాప్ అప్లో ఇక్కడ ఓపెన్ అవి ఇక్కడ క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్, ఎలా ట్రేడ్ చేయాలి. ఓకే, వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ఇప్పుడు మనం చెప్పబోయే లెవెల్స్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫ్లాట్లో గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అవుతే ఎలా డ్రా చేయాలి లెవెల్స్ అనేది చూద్దాం. ఇదొక గ్రీన్ క్యాండిల్ ఫ్లాట్లో ఓపెన్ అయింది. దీనికి ఫ్లాట్లో గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయినట్టు మీరు చేయాల్సిన ఒకటే లెవెల్ ఏముందంటే స్వింగ్ హై టు ప్రీవియస్ లో అంటే ఇది. ఓకేనా? మీకు క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మన టార్గెట్. ఓకేనా? ఇది మన టార్గెట్, మీ అందరికీ తెలుసు, ఇది మన టార్గెట్. ఓకేనా? ఇప్పుడు క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతే మన కాన్ఫిడెన్స్గా ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు అనేది ఎలా చెప్తామంటే ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అవ్వి గ్రీన్ క్యాండిల్ యాజ్ పర్ టెక్నికల్స్ 0.236 ఏంటంటే ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. దాన్ని క్లోజ్ చేసి వేస్తే క్యాండిల్ అప్ టు టార్గెట్ వరకు బేసిక్గా వెయిట్ చేయొచ్చు. విత్ టెక్నికల్స్తో చెప్తున్నాను నేను. ఓకే, అక్కడ వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది? మీరు సింపుల్గా ఏం చేయక్కర్లేదు, ఈ స్వింగ్ లోన్ ఇక్కడ పెట్టారు కదా ఇప్పుడు వరకు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దట్స్ ఇట్. మీ టార్గెట్ కూడా పెరిగిద్ది. మీ టార్గెట్ ఇక్కడికి వచ్చిద్ది. ఇంకా దీని తర్వాత టార్గెట్ ఏదైనా ఉందంటే అది మళ్ళీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ మాత్రమే. 50,300 లెవెల్ ఒకటే ఉంది. ఇంకా మార్కెట్ పెరిగితే, యుఎస్ మార్కెట్ ద్వారా ఏమైనా న్యూస్ వచ్చి పెరిగే అవకాశం ఉంది. ఇది ఫ్లాట్గా క్యాండిల్ వేస్తే, లేదు గ్యాప్ అప్లో క్యాండిల్ వేస్తుంది. గ్యాప్ అప్లో కూడా సేమ్ అండి. ఇక్కడ ఓపెన్ అవ్వి ఇక్కడ క్లోజ్ అయితే అప్ టు ఎక్కడ వరకు వెళ్తుంది అనేది టార్గెట్ తెలిసిపోయింది మనకి. టార్గెట్ తెలిసిపోయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అవుతాయి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి, గ్రీన్ క్యాండిల్ వేస్తుందా లేదా. ఓకే, ఇప్పుడు అప్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు డౌన్ సైడ్ చూద్దాం. డౌన్ సైడ్ సేమ్ ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ వేసింది.
ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ వేసింది. ఇప్పుడు చూద్దాం. స్వింగ్ లో టు అంటే ఈరోజు లో ఏది ఉందో అది పట్టుకోండి. స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకేనా? మీకు ఇక్కడ చూసుకుంటే క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చి క్లోజ్ అవుతుందా, లేదా పైన క్లోజ్ అవుతుందా, లేకపోతే ఈ లెవెల్లో క్లోజ్ అవుతుందా, ఎక్కడ క్లోజ్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఒకవేళ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతే అప్ టు ఈ లెవెల్ వరకు వచ్చేస్తుంది కన్ఫర్మ్. 0.786 లెవెల్ వరకు వచ్చేస్తుంది. లేదు ఇంకా లెవెల్స్ మనం పెంచుకోవాలంటే ఈ స్వింగ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకేనా? ఇక్కడ పెట్టిన తర్వాత మీరు సేఫ్గా ట్రేడ్ చేయాలంటే ఇది ఇక్కడ పెట్టండి. ఈరోజు డే లో అవుతుందో ఇక్కడ పెట్టండి. లేదు నేను ట్రేడ్ చేయగలను, నాకు నమ్మకం ఉంది లెవెల్స్ మీద అంటే ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? ఈ క్యాండిల్ ఓపెన్ అవ్వి క్లోజ్ అయిన తర్వాత మనకి ఇదొక్కటే టార్గెట్ జోన్ ఉంది, ఇదొక్కటే సపోర్ట్ జోన్ ఉంది, ఇంకెక్కడా లేదు. ఓకేనా? ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, గ్యాప్ ఫ్లాట్గా ఓపెన్ అయినా సేమ్ లెవెల్ ఉంది. ఓకేనా? దట్స్ ఇట్. ఇది బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీకి వద్దాం. ఓకే గైస్, ఇది నిఫ్టీలో లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయంటే చెప్తా చూడండి. మనకి ఇక్కడ ఒకటే లెవెల్ ఉంది. లెవెల్ని ఇక్కడ ఒకటే లెవెల్ ఉంది. లెవెల్ని డ్రా చేసుకొని ఫస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకేనా? ఈ లెవెల్ని డ్రా చేసి పెట్టుకోండి. డ్రా చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 పైన క్యాండిల్స్ అక్కడక్కడే తిరిగి, అంటే ఇదేంటి, నో ట్రేడింగ్ జోన్. ఓకేనా? ఈ నుంచి ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్స్ ఏంటంటే 0 జోన్ అండ్ 0.236 లెవెల్స్. ఈ జోన్లోనే మార్కెట్ కన్సల్టేషన్ అయిపోయింది. ఓకేనా? దీని అబౌవ్ ఇటు క్రాస్ చేస్తేనే మీకు ట్రేడ్ ఉంది. ఒకవేళ చెప్తున్నా చూడండి, ఇప్పుడే కిందకి రేపు ఓపెన్ అయిపోయే క్యాండిల్ కిందకి క్లోజ్ అయిందా, అప్ టు టార్గెట్, ఇదే టార్గెట్ ఉంది 0.5 to 0.618. ఈ రెండే టార్గెట్ మనకి. ఓకేనా? ఈ రెండిట్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే ఎక్కడ వరకు రావచ్చు, 0.786 వరకు రావచ్చు. ఓకే, కిందకి ఎక్కింది, డౌన్ సైడ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సేమ్ లెవెల్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫ్లాట్లో గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది, ఈ లెవెల్ పైన క్లోజ్ అయిందా, బిలో క్లోజ్ అయిందా అనేది చూడండి. ఈ లెవెల్లో క్లోజ్ అయ్యి ఈ లెవెల్లోనే ట్రేడ్ అవుతూ ఉంటే మీరు ట్రేడ్ చేయొద్దు. ఇది నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేయండి. నో ట్రేడ్ అంతే. ఓకేనా? దీని పైన క్లోజ్ అయిందా, అప్పుడు లెవెల్స్ ఎక్కడ వరకు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు జోన్ గుర్తుంది కదా, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా? ఇప్పుడు అక్కడ క్లోజ్ అయింది కాబట్టి మీరు సేమ్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ హై. ఓకేనా? లెవెల్స్ కొంచెం కరెక్ట్గా వేయట్లేదు, మీరు కరెక్ట్గా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంది, ఇది నెక్స్ట్ టార్గెట్. ఓకేనా? మీరు ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు సేఫ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ స్వింగ్ అయితే ఇది తీసుకోండి. ఫస్ట్ స్వింగ్ ఇది తీసుకోండి. మీకు ఈజీగా టార్గెట్ కొంచెం చిన్నగా ఉంటుంది. మీరు ఎగ్జిట్ అయిపోండి, వెంటనే నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ వస్తే ఇంకో ట్రేడ్లో మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ప్రతిరోజు డైలీ వీడియోస్ వస్తుంటాయి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.